ఇక సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని బండల్గూడ దోషం చెరువులో కాలుష్య జలాల కారణంగా పెద్ద సంఖ్యలో చేపలు చనిపోయాయి. నిన్న కురిసినటువంటి వర్షం అదునుగా చేసుకొని పెన్నార్ వీర్కో పరిశ్రమల కాలుష్య జలాలను చెరువులో వదలడం వల్ల ఈ ఘటన జరిగిందని మత్స్యకారులు తలారి జంగుల ఆవేదన వ్యక్తం చేశారు. గత 4 సంవత్సరాలుగా లక్షలు ఖర్చు పెట్టి చెరువును లీజుకు తీసుకొని జీవనం సాగిస్తున్నామని పేర్కొన్నారు. ఇలా నష్టం జరిగితే తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు. దాదాపు 2 లక్షల వరకు నష్టం జరిగిందని వాపోయారు. స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ తమకు తగిన న్యాయం జరిగే విధంగా చూడాలని వారు కోరారు. బండ్లగూడెం చెరువు నేను గత 4 సంవత్సరాలుగా కిరాయికి రెంట్కి తీసుకొని నడపడం జరుగుతుంది. దీంట్లో కెమికల్ వాటర్ వచ్చి చేపలు చనిపోవడం జరిగింది. ఏ కంపెనీ కెమికల్? పెన్నార్ కంపెనీ, విర్కో కంపెనీ. పెన్నార్ కంపెనీ, విర్కో కంపెనీ. మొన్న వర్షం వచ్చినప్పుడు మేము వచ్చి చూసాము. వస్తున్నాయి, రాత్రి కూడా అలాగే వచ్చాయి. దాంతో పాటు ఈ కెమికల్ రావడం వల్ల చేపలు చనిపోవడం జరిగింది. మరి ఇప్పుడు ఏం చేస్తామంటున్నారు? పెన్నార్ కంపెనీకి, విర్కో కంపెనీ వాళ్ళకి సమాచారం ఇవ్వలేము ఇంకా. అందుకే ఇప్పుడు ప్రెస్ ద్వారా వెళ్దామని సమాచారం మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎంతవరకు మీకు లాస్ కావచ్చు? ఇంటది ₹1,00,000, 2 లక్షల లాస్ ఉంటుంది. ఇటు చెరువు మొత్తం చనిపోయినాయి? చెరువు మొత్తం చనిపోయింది. కావాలంటే వీడియో మొత్తం చూడండి ఒకసారి. మరి ఇప్పుడు కార్పొరేటర్ గారి పటాన్చెరు వాళ్ళకి ఏమైనా చెప్పారా? చెప్పలేదు ఇంకా. ఇప్పుడు నేను కారు ఇప్పుడు వచ్చి చూడడం వల్ల తెలిసింది చేపలు చనిపోవడం జరిగింది. ఇప్పుడు తక్షణమే మళ్ళీ కార్పొరేటర్ గారికి కూడా చెప్తానని